దేవుని ప్రజలారా, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? ఈరోజు మరి కొత్త విషయం గురించి మనం నేర్చుకుందాం. పరిశుద్ధ లేఖనంలో నుండి ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే మోసపోకుడి. ఈ అంశం గురించి మనం బైబిల్లో నుండి కొన్ని వచనాల గురించి నేర్చుకుందాం. ఈనాడు మరి మన నిత్య జీవితంలో మనం అనేక రీతులుగా మరి మోసపోవటం అనేది జరుగుతున్నది. అంగడిలో లేకపోతే మార్కెట్లో మార్కెట్ పోయినప్పుడు మనం కావలసిన కూరగాయలు తీసుకొని రావటంలో కూడా మనము మరి స్వచ్ఛమైన కూరగాయల బదులు కొన్ని పుచ్చిపోయిన కూరగాయలు కూడా తీసుకొని అప్పుడప్పుడు మనం మోసం పోవటం కూడా జరుగుతుంది. అలాగే దేవుని బిడ్డలారా, రైతుల విషయానికి వచ్చినప్పుడు రైతులు నకిలీ మందులు, నకిలీ విత్తనాలను మరి కొనుక్కోవటం, దాని ద్వారా పంట సరిగా దిగుబడి రాకపోవటం, మోసపోవటం కూడా జరుగుతుంది. అసలైన మంచి విత్తనాలను సెలెక్ట్ చేసుకొని లేకపోయి కొన్ని విషయాల్లో కొన్ని విత్తనాలు కావచ్చు, మందులే కావచ్చు, పురుగు మందులే కావచ్చు, వాటిలో మరి రైతు అప్పుడప్పుడు మోసపోవడం కూడా జరుగుతుంది. స్త్రీల విషయానికి వచ్చినట్లయితే మరి చీరలు లేక బట్టలు మరి వాళ్ళు ఆ యొక్క మరి కొనుట విషయంలో చూసినప్పుడు అనేక సార్లు కొన్ని మంచి చీరలుగా భావించి మరి నకిలీ లేకపోతే దాంట్లో శ్రేష్టమైన ఉండగవటం, అలాంటి మరి ఒక మంచి దుస్తులను కాకుండా వేరే మరి నకిలీగా ఉన్నటువంటి మరి చీరలు ఇంకా వాళ్ళకి సంబంధించిన బట్టలు తీసుకోవటం జరుగుతుంది. దీని ద్వారా కూడా అప్పుడప్పుడు స్త్రీలు మోసపోయే అవకాశం ఉంది. బంగారం విషయంలో కూడా కొంతమంది మరి ఒరిజినల్ ఇది నకిలీదా అని తెలుసుకునకుండా కొన్ని విషయాల్లో మోసపోవడం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, మనం కూడా ఈనాడు అనేక మంది స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా మరి ఆయా రీతులుగా మరి నమ్మిన వారే మనల్ని మోసం చేసి మనం నట్టేట ముంచుతున్నట్టుగా మనం చూస్తుంటాం. కాబట్టి అనేక విషయాల్లో ఈనాడు మానవుడు మరి మోసపోయే అవకాశం ఉంది. అందుకే బైబిలు మరి చెప్తున్నది, మోసపోకుడి అనే మాట ద్వారా దేవుడు మనతో ఈనాడు మాట్లాడుతున్నాడు. మోసంలో పడిపోయే ముందు మరి ప్రతి వ్యక్తి దుర్వ్యసనాలు కావచ్చు, లేకపోతే చెడ్డ అలవాట్లకు లోనై పాపపు బంధకాల్లో చిక్కుకొని పోయి పాపపు మరి ఆలోచనలతో బందీలైపోయి జీవితాన్ని మరి నాశనం చేసుకోవటం జరుగుతుంది. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన పౌలు మరి గలతీకి రాసిన పత్రికలో ఒక చక్కని మాట రాస్తున్నాడు. దైవజనుడు మరి గలతీ రాసిన పత్రికలో 6వ అధ్యాయం 8వ వచనంలో చూసినప్పుడు మరి ఈ విధంగా వ్రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఏమంటున్నంటే అక్కడ, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అంట. అవును దేవుని బిడ్డలారా, మనం అనేక విషయాల్లో మోసపోతున్నామని బైబిల్ గ్రంథం మనల్ని హెచ్చరిస్తున్నది. ఎందుకంటే మనం ఒకవేళ మోసపోయి దేవుని విషయంలో దేవుణ్ణే మోసం చేయాలని మనం ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఒట్టివాడు కాడు. ఆయన మరి అన్యాయస్తుడేమి కాడు. దేవుని బిడ్డలారా, ఆయన న్యాయం జరిగించేవాడు. ఆయన మరి మన పక్షంగా మనం మరి మోసపోతున్నప్పుడు దేవుని మోసపుచ్చాలని ప్రయత్నం చేస్తున్నా కూడా దేవుడు వెక్కిరించబడు తగిన ఫలితాన్ని మనకు దయచేసే దేవుడై ఉన్నాడు. మరి ఏ విషయంలో మనం మోసపోతున్నాము అనే విషయాన్ని గురించి మనం మరి తెలుసుకున్నప్పుడు మరి అనేక మంది వ్యసనాలకు, దుర్వ్యసనాలకు, చెడ్డ అలవాట్లకు, పాపపు అలవాట్లకు, చెడ్డ క్రియలకు అలవాటై బందీలుగా నుండి తన జీవితంలో వాటి నుండి బయటపడటం మరి మార్గం తెలియక అనేక రీతులుగా మోసపోవటం జరుగుతుంది. కాబట్టి మనల్ని మనం కాపాడుకోవాలి. మనల్ని మనం కాపాడుకోవాలంటే దేవుని వాక్యం ద్వారా మాత్రమే, దేవుని మాటల ద్వారా మాత్రమే మనము మోసము నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది ఏంటంటే, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో 8వ వచనంలో అక్కడ ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఏంటంటే భక్తుడైన యోహాను రాస్తున్నాడు. 8వ వచనం చూడండి, మనము పాపము లేని వారమని మనమే చెప్పుకునే ఎడల మనములను మనమే మోసపుచ్చుకునే వారం అవుతాం. మనలో సత్యం ఉండదు అంటున్నాడు. పాపము లేని వారమని మనం అనుకోకూడదు అనమాట. మనం చెప్పుకుంటాం, చాలా నాకేమైందండి, నేను మంచి నీతిమంతుని, నేను మంచిగా నిష్ఠగా బ్రతుకుతాను, నేను అన్ని విషయాల్లో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, పాపానికి దూరంగా జీవిస్తున్నాను, అసలు నాలో పాపమే లేదు అని చాలామంది అంటున్నారు. దేవుని బిడ్డలారా, అందుకే
ఇక్కడ వాక్యం తెలియజేసింది. పాపం లేదని మనం చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకున్న వాళ్ళం అవుతామని మరి ఇక్కడ దైవజనుడు తెలియచేస్తున్నాడు. అంటే నేను పవిత్రుని, పాపం చేయలేదు అని నీవు అనుకుంటే, నీతిగా మరి నిజాయితీగా నువ్వు బతుకుతున్నావని నువ్వు అనుకుంటే మంచిదే. కానీ ఇక్కడ మరి మనిషి అనేవాడు ప్రతి వ్యక్తి కూడా జన్మ పాపము, కర్మ పాపమును కలిగి ఉన్న వ్యక్తే. కాబట్టి దేవుని బిడ్డలారా, భక్తుడు అంటాడు బైబిల్ గ్రంథంలో, పాపములోనే నా తల్లి గర్భమును ధరించింది అంటారు. కాబట్టి మనము పుట్టుకతోనే పాపంలో మనం జన్మించినట్టుగా మనం లేఖనం ద్వారా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే భక్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికను మనం చదివినప్పుడు అక్కడ 3వ అధ్యాయము 23వ వచనంలో చక్కని మాటలు రాయటం జరిగింది. ఏమిటంటే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవచ్చున్నారంట. అందరూ పాపం చేసిన వారే, స్త్రీలు, పురుషులు, తెల్లవారు, నల్లవారు, జాతి, మతం, కులం, ఈ భేదం ఏమి లేదు. ప్రతి ఒక్కరూ పాపము చేసి దేవుడిచ్చే మహిమ, నిత్య రాజ్యాన్ని మరి కోల్పోతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు అనుగ్రహించే ఆ మహిమను పొందాలంటే పాపం నుండి మనము పవిత్రులుగా జీవించాలి. అందుకే మరి బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం మనం చదువుకున్నప్పుడు 24వ అధ్యాయం 14-15 వచనాల్లో మనం చూస్తాం. అక్కడ చక్కని మాటలు రాయబడింది. కూలివానికి బాధింపకూడదని. అంటే మనం పనిలో పెట్టుకున్న కూలికి వచ్చిన పనివానికి మనం ఎప్పుడు వానికి బాధ కలుగా చేయకూడదు. ఎందుకంటే దీనులను, దరిద్రులను దేవునికి మొరపెడతారట. వాళ్ళు పొదుగురు పని చేయించుకుంటాం. మన పనులు కావచ్చు, ఏదైనా పని చేసుకున్నప్పుడు, ఇంటి పనిలో కావచ్చు, వ్యవసాయం పనిలో కావచ్చు, వ్యాపారం ఎక్కడ చేసినా కూడా మరి మన దగ్గర పనిగా వచ్చిన వ్యక్తికి సాయంత్రంగా కానీ జీతము చెల్లించాలి. అలా కాకుండా అలాంటి దీనులు, దరిద్రులైన వారు మరి దేవునికి మొరపెట్టుకుంటారట. ఆ మొరపెట్టుకుంటే అది నీకు పాపంగా పరిగణిస్తుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం పాపము లేని వారమని చెప్పుకోవడము అది మంచిది కాదు. అందుకే మొదటి సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ చక్కని మాటలు రాయబడినవి. ఎందుకంటే మొక్కుబడి చెల్లించుకొని దాన్ని చెల్లించకపోవటం. నేను అంటే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం కొన్ని తీర్మానాలు చేసుకుంటాం. నాకు ఇది జరిగితే, నాకు ఈ మేలు జరిగితే ప్రభువా నేను ఇది నీకు ఇస్తాను, గొర్రె పిల్లని ఇస్తాను, మేక పిల్లని ఇస్తాను, లేకపోతే ఇంకా ఈ కానుక చెల్లిస్తాను అని దేవునికి మనం అనేక సార్లు మొక్కుబడి చెల్లిస్తాం. కానీ ఆ మొక్కుబడి జరిగిన తర్వాత దాన్ని తీర్చుకోవటంలో మనం వెనకంజ వేస్తుంటాం. అలా చేయడం కూడా మరి పాపం. కాబట్టి పాపం లేదని మనం చెప్పుకోవద్దు. అందుకే దేవుని ప్రజలారా, ఇంకొకటి ఏంటంటే ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే. కాబట్టి పాపం లేదని మనం చాలామంది అనుకుంటాం, మంచి వాళ్ళు అనుకుంటాం, కానీ ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయలేరు. ప్రార్థన చేయకపోవటం కూడా దేవుని దృష్టిలో మనము పాపము చేసిన వారుగా పరిగణించబడతాం. కాబట్టి మరి దేవుని ప్రజలారా, దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది, పాపము లేదని మనం చెప్పుకుంటా అది మనకు మంచిది కాదు, మనల్ని మోసపుచ్చుకున్న వాళ్ళం అవుతాము. ఇకపోతే రెండో విషయం మనం గమనిద్దాం. ఇంకోటి ఏంటంటే వాక్య ప్రకారం ప్రవర్తించకపోవడం కూడా పాపం లేక మోసము అని అర్థం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎన్నోసార్లు మనం వింటుంటాం. ఆయా ప్రాంతాల్లో కూడికల్లో, చర్చిల్లో, మందిరాల్లో, అక్కడక్కడ మీటింగుల్లో దేవుని వాక్యం మరి టీవీల ద్వారా, యూట్యూబ్ల ద్వారా రకరకాలుగా వాక్యం వింటాం. కానీ ఆ వాక్యాన్ని వింటాము, ఈ చెవితో విని ఇంకో చెవితో వదిలేస్తుంటాం. అలా విని దాని ప్రకారం జీవించాలని అక్కడ మనకు వాక్యం తెలియచేస్తుంది. అయితే దేవుని బిడ్డలారా, అలా వినకపోవడం ద్వారా, దాని ప్రకారం మనం జీవించకపోవడం ద్వారా అది మనల్ని మనమే మోసపుచ్చుకునే వాళ్ళం అవుతామని దేవుని వాక్యంలో తెలియచేస్తుంది. అందుకే భక్తుడైన యాకోబు రాస్తున్నాడు. ఆయన రాసినటువంటి యాకోబు పత్రికలు చూసినట్టయితే అధ్యాయం 22-23 వచనాల్లో చక్కగా రాయబడింది. మిమ్మును మీరు ఎట్లా ఏమంటుంటే, వాక్య ప్రకారం మనం ప్రవర్తించకపోతే మనం ఏమవుతుందంట, మిమ్మును మీరే మోసపుచ్చుకున్న వాళ్ళు అవుతుంట. కాబట్టి వాక్యం వింటున్నాం, కానీ దాన్ని వదిలేస్తున్నాం, దాన్ని పెడచెవిని పెడుతున్నాం, అనుసరించట్లేదు, జీవితంలో దాన్ని ఫాలో కావట్లే. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే మనం మనల్నే మోసం చేసుకున్న వాళ్ళంగా అవుతున్నామని ఇక్కడ యాకోబు భక్తుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి మీరు వినువారు మాత్రమే ఉండక అంటున్నాడు. అంటే చాలామంది వినువారు మాత్రంగానే ఉంటున్నారు, కానీ వాక్య ప్రకారం ప్రవర్తించేవారై ఉండలేకపోతున్నారు. కాబట్టి వినువారువై మాత్రమే ఉండి మీరు వాక్య ప్రకారం ప్రవర్తించుడని దేవుని లేఖనంలో తెలియచేస్తుంది. కాబట్టి మనం మోసం పుచ్చుకున్న వారం కాకుండా ఉండాలంటే దేవుని వాక్యం వినాలి, జాగ్రత్తగా దాన్ని అనుసరించాలి, జీవితంలో దాన్ని నడుచుకోవాలి, దాని ప్రకారం మనం చేయాలి. అందుకే వాక్యాన్ని వినాలి. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ప్రతిదినము చదువుతుండాలి. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నది. కాబట్టి వాక్యాన్ని ఎప్పుడు చదువుతుండాలి, దాన్ని మన జీవితంలో అనుసరిస్తుండాలి. అలా జీవిస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా,
అందుకే వాక్యం ప్రకారం మనం జీవించకపోతే దాన్ని ఏమంటుండంటే మనల్ని మనమే మోసం చేసుకున్న వాళ్ళం అవుతాము. అందుకే భక్తుడైనటువంటి మత్తయ్య గారు రాస్తున్నారు 7వ అధ్యాయము 21వ వచనం చూసినప్పుడు, దేవుని బిడ్డలారా, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును, ఏమంటాడు? ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ ఏమంటాడు? నా తండ్రి చిత్త ప్రకారం జరిగించేవాడే పరలోకంలో రాజ్యంలో ప్రవేశిస్తాడు. అందుకే మరి మొత్తం స్పష్టంగా తెలియజేస్తుంది 7:21లో. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉన్నట్టే ప్రార్థన చేస్తాం. కొంతమంది ప్రభువా నాకు అది చేయి, ఇది చేయి, ఇది చేస్తే అట్లా అట్లా ఉంటా, ఇట్లా జీవిస్తా, ఇలాగ వస్తుంది అని కొంతమంది వాగ్దానాలు, శుష్క వాగ్దానాలు చేస్తుంటారు. దేవునికి మాట ఇస్తారు, వెంటనే తప్పిపోతారు. కాబట్టి ప్రభువా ప్రభు అనే పిలిచి ప్రతి వాడు దేవుని రాజ్యానికి పోడంట. కానీ ఎవరైతే తండ్రి చిత్త ప్రకారం తన జీవితంలో నడుచుకుంటారో, వాక్య ప్రకారం జీవిస్తారో, దాన్ని అనుసరిస్తూ ఇతరులకు మాదిరికరంగా జీవిస్తారో, దేవుని బిడ్డలారా, అటివారు పరలోక రాజ్యానికి అర్హతను పొందిన వారు అవుతారు. లేకపోతే మనము మరి వాక్య ప్రకారం జీవించని వారం అవుతాము. అందుకే మనమే మోసపుచ్చుకునే వారం అవుతామని దేవుని వాక్యం స్పష్టంగా తెలుస్తుంది. అందుకే ప్రియ దేవుని మరి ప్రజలారా, ఆలోచించండి. అమ్మలారా, అయ్యలారా, బ్రదర్స్ అండ్ సిస్టర్, ఒకసారి ఆలోచించండి. వాక్యానుసారంగా మీరు నడుస్తున్నారా? వాక్యానుసారంగా జీవిస్తున్నారా? తీర్మానం చేసుకోవడం మరి మర్చిపోతున్నారా? కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని విని దాన్ని విడిచిపెడితే మనల్ని మోసం చేసుకుంటాం. కాబట్టి ఆ మోసపు బ్రతుకులు మనం మానేద్దాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం, దాని ప్రకారం మన జీవితాలని కట్టుకుందాం, మనం వాక్య ప్రకారం జీవిద్దాం, దాని ప్రకారం నడుచుకుందాం. అలాగ చేస్తే దేవుడు నిన్ను, నీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. కాబట్టి దేవుని ప్రజలారా, మరి ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. మూడో విషయం ఏంటంటే, నోటికి కళ్ళెం పెట్టుకొని పోవడం కూడా మనల్ని మనం మోసపుచ్చుకొని పోయటం. కాబట్టి నోటికి కళ్ళెం పెట్టుకోవాలంట. యాకోబు పత్రికలో మరి దైవజనుడు రాస్తున్నాడు. యాకోబు గారు 1వ అధ్యాయం 26వ వచనంలో చక్కగా రాస్తున్నాడు. ఎవడును నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనకుండా, చూడండి, మోసపరుచుకొనకుండా ఏం చేయాలంట? నోటిని జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట, జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకవేళ నోటికి కళ్ళెం పెట్టుకున్నా నువ్వు ఎంత మంచి భక్తునివైనా, ప్రార్థనా పరునివైనా, విశ్వాసమైనా, పరిశుద్ధులైనా, ఈ నోటికి మరి కళ్ళెం లేకుండా మరి దుర్భాషలు మాట్లాడుతూ దేవుని అయిష్టమైన రీతిలో నీ యొక్క ప్రవర్తన ఉన్నప్పుడు నీ భక్తి ఎలాంటిదైనా కూడా అది వ్యర్థమే. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. సహోదరి సహోదరుడా, నోటిని జాగ్రత్తగా కాపాడుకోవటం అవసరం. చాలామంది ఉత్తనే వదిలిపెడతారు, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతుంటారు, బూతులు కూస్తారు, రెండు అర్థాలు వచ్చే మాటలు కూడా మరి మాట్లాడుతుంటారు. అలా మనం ఇష్టం వచ్చిన రీతిలో మనం ప్రవర్తిస్తే దేవుడికి మనం నోటి మాటలను లెక్క చెప్పవలసిన వారు వింటాం. అందుకే ఇతరులను దూషించకూడదు, దుర్భాషలు ఆడకూడదు. అలా చేస్తే మంచిది కాదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలా ఉంటే మరి నీ నోటికి కళ్ళెం పెట్టుకుని నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చెడ్డ మాటలు పలకకుండా నేను నాలుకను కాపాడుకో. అందుకే ఇతరుల మీద చాడీలు చెప్పడం, అసూయ ద్వేషం కలిగినటువంటి మాటలను మరి ప్రోత్సహించడం, అలాంటివి చేస్తే నీ జీవితంలో మళ్ళీ నీవు మళ్ళీ మోసపూసుకున్న వారు. కాబట్టి నీ నోటి కళ్ళెం పెట్టుకొని దేవుని వాక్య ప్రకారం జాగ్రత్తగా మన సందర్భానుసారంగా మాట్లాడాలి. అందుకే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అంటారు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనంలో భక్తుడైన సొలొమోను స్పష్టంగా రాస్తున్నాడు. ఏమంటాడు? విస్తారమైన మాటల్లో దోషం ఉంటుందంట. తప్పులు మాట్లాడతాం, ఎక్కువసేపు మాట్లాడకూడదు, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడకూడదు, నోటికి కళ్ళెం వేసుకోవటం అంటే అదే. కంట్రోల్గా ఉండాలి. నీ నోరుని ఆధీనంలో ఉంచుకోవాలి, నాలుకను స్వాధీనంలో ఉంచుకోవాలి. దేవుని బిడ్డలారా, తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడగును అంటుండు. కాబట్టి దేవుని బిడ్డలారా, విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది, తన పెదవులను కాపాడుకుంటే వాడు బుద్ధిమంతుడవుతాడని భక్తుడైన సొలొమోను మహారాజు స్పష్టంగా తెలియజేశాడు. ఇకపోతే 4వ విషయాన్ని గురించి మనం నేర్చుకుందాం. విశ్వాసతో సాంగత్యము చేయటం కూడా మనం మోసపుచ్చుకున్న వాళ్ళం అవుతాం. అది మరి భక్తుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయం 33వ వచనంలో మరి చక్కగా రాసి ఉన్నాడు. అక్కడ చూసినప్పుడు, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపి వేయును. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుందట. అంటే చెడ్డ వాళ్ళ సహవాసం కాక మనం చేస్తే మనకున్నటువంటి మంచి పేరు చెడిపోతుంది. మంచి పేరు బదులు చెడ్డ పేరు మనకు దక్కుతుంది. కాబట్టి దేవుని మరి ప్రజలారా, మరి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుందని స్పష్టంగా తెలియజేస్తున్నాం. అంటే చెడ్డవారితో సహవాసం చేయటం అనేది మంచిది కాదు. అలా చేస్తే మనం కూడా మోసం చేసుకున్న వాళ్ళం అవుతాము. అన్యాయము అక్రమం చేసేవారితో
మరి అక్రమ క్రియలు జరిగించే వారితో మనం సహవాసం చేస్తే మనం మంచి నడవడిని మనం కోల్పోయిన వాళ్ళం అవుతాము. అందుకే అవిశ్వాసితో మరి సాంగత్యం చేయటం కూడా మనం మోసం చేసుకున్న వాళ్ళమే అవుతాము. కాబట్టి దేవుని బిడ్డలారా, 2వ కొరింథీయులకు రాస్తూ భక్తుడైన పౌలు 6వ అధ్యాయం 14 నుంచి మనం చదువుకున్నప్పుడు 14-18 వచనాల్లో చక్కగా మరి కొన్ని విషయాలను ఇక్కడ రాస్తున్నాడు. అవిశ్వాసతో విశ్వాసకి జోడి ఎక్కడ. కాబట్టి అవిశ్వాసతో జోడిగా ఉండకూడదు మనం. అంటే అవిశ్వాసులకు విశ్వాసులకు పొత్తు అనేది ఉండకూడదు. నీతికి దుర్నీతికి సాంగత్యము ఎక్కడ అంటారు. కాబట్టి అంటే నీతికి అవినీతికి లేక దుర్నీతికి మరి సాంగత్యం ఉంటుందా? ఉండదు. కాబట్టి అందుకే ఇక్కడ చక్కని మాటలు తెలియజేస్తున్నాడు. వెలుగునకు చీకటికి ఏమి పొత్తు అంటాడు. కాబట్టి వెలుగునకు చీకటికి పొత్తు ఎప్పుడూ ఉండదు. వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు, పారిపోతుంది. కాబట్టి అలాగే మరి దుష్టుడు ఉన్న చోట మనము నీతిగా జీవించే వ్యక్తుల వారి నుండి మనం దూరంగా జీవించాలి. అందుకే అవిశ్వాసతో జోడిగా ఉండకుండా మనం ఎలా ఉండాలంటే నీతిమంతులతోటి విశ్వాసులైన ప్రజలతో మనం సహవాసం చేసేవారిగా ఉండాలి. అందుకే దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మరి అవిశ్వాసులతో అన్యులతో సహవాసం చేసి దేవుని ఎరుగని బిడ్డలతో సహవాసం చేసి మరి చెడిపోయిన వారు కూడా మనం చూస్తాం. ఉదాహరణకు సొలొమోను మహారాజు, అలాగే అహాబు రాజు, అలాగే సంసోను, వీరు అందరూ మరి తమ జీవితంలో కొంతమంది అన్యుల జీవితాలతో పాలిభాగస్తులై వారు తమ జీవితాలను మరి వాళ్ళు అక్కడ విగ్రహారాధికులై వారిని అక్కడ అన్యులను పెళ్లి చేసుకున్నారు. అంటే చేసుకొని వారి జీవితాలను పాడు చేసుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, మనము మరి అవిశ్వాసులతో సహవాసం చేయటం మంచిది కాదు. అన్యులతో సహవాసం కూడా అంత మంచిది కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. అది ఎందుకంటే నువ్వెంత మంచోడు అయినా చెడ్డ వాళ్ళతో సహవాసం చేసినప్పుడు, దేవుని ఎరగని బిడ్డలతో చేసినప్పుడు వారి లక్షణాలు నీకు వస్తాయి. నీ యొక్క మంచితనం అనేది కోల్పోతావు. కాబట్టి అందుకే అది కూడా మనం మనల్ని మోసం పుచ్చుకున్న వాళ్ళం అవుతాము. అందుకే ప్రియులారా, మరొకసారి మాట 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 5వ వాక్యం ఏంటంటే, మన జీవితంలో భయం లేకుండా పాపముతో బతకటం కూడా మనల్ని మనమే మోసపుచ్చుకున్న వాళ్ళం అవుతాం. పాపములో జీవించడం, చాలామందికి పాపం అంటే భయపడరు. పాపం అంటే ఎంతో ఇష్టపడుతుంటారు. దాని అంటే మరి పాపం అనేది మరి కట్లపాము లాంటిది. అది మనల్ని కాటేస్తుంది, తర్వాత మనల్ని లేకుండా చేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని వాక్యంలో అదే అంటున్నమాట, మోసపోకుడి అంటుండు. మోసపోకుడి ఎందుకు? జారులతోటి, విగ్రహారాధికులతో, వ్యభిచారకులతోటి, తర్వాత మరి ఇంకా పుష్య సంయోగులతోటి, ఆడంగితనం కలిగిన వాళ్ళతోటి, లేకపోతే దొంగలు, లోబులు, రాగుబోతులు, అలాగా దూషకులు, దోచుకుని వారితోటి, అంటే ఈ యొక్క లిస్ట్ మొత్తం ఈ 10 మంది పేర్లు ఉన్నాయే, ఇలాంటి వారితో, పాపములో బ్రతికే వారితో, అంటే భయం లేకుండా దేవుడు అంటే భయం ఉండదు, పాపం అంటే భయం ఉండదు. నన్నేం చేస్తాయిలే, నాకేం కాదులే అని భయం లేకుండా ధైర్యంగా పాపం చేస్తుంటారు. అలాంటి ఈ బిడ్డల పక్షంగా మనం ఉండకుండా, అంటే మనం మోసపోయి వాళ్ళతో సాహసం చేస్తే, వారితో సాంగత్యం చేస్తే, వాళ్ళతో మనం బ్రతికి జీవిస్తే, దేవుని ప్రజలారా, దేవుని వాక్యం తెలియచేస్తుంది, మోసపోయినట్లే. జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనం గారు, పురుష సంయోగులు, ఇలా బైబిల్లో చాలామంది, అంటే 10 మంది పేరు రాసి ఉన్నారు. దొంగలు, లోబులు, తాగుబోతులు, వ్యభిచారకులు, దూషకులు, దోచుకులు, ఇలాంటి గ్రూపులో ఇలాంటి మనస్తత్వం కలిగిన చెడ్డ మరి మనసు కలిగిన వారితో మనం సాహసం చేస్తే దేవుడు మనలను క్షమించడు, మనమే మోసపోయిన వాళ్ళం అవుతాము. అందుకే ప్రియ మరి మిత్రులారా, చక్కని లేఖనం మనం తెలుసుకుంటున్నాం. ఇలాంటి వారితో ఎవరు కూడా మరి సావాసం చేయకూడదు. ఒకరు చేస్తే మనం పరలోక రాజ్యాన్ని చేరుకోలేము. ఎందుకంటే ఇలాంటి వారికి పరలోకము రాజ్యంలో స్థానం లేదని ఇదే మరి 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం ఉన్నది. కాబట్టి యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడినటువంటి బిడ్డల సహవాసం మనం చేయాలి. నీతిమంతుల సహవాసం మనం చేయాలి. నీతిమంతులుగా మనం తీర్చబడితే, యేసు క్రీస్తు రక్తంలో కడగబడి నీతిమంతులను ఎప్పుడైతే తీర్చబడతావో అప్పుడు నీవు పరలోక రాజ్యానికి చేరుకుంటావు. అందుకే దేవుని ప్రజలారా, ఆలోచించండి, గమనించండి. అమ్మా, నువ్వు ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నావు? సహోదరుడా, నీ ఫ్రెండ్షిప్ ఎలాగుంది? నీ ఎవరితో కలిసి జీవిస్తున్నావు? మరి ఇక్కడ చూపేటువంటి ఈ 10 మంది ఎవరైతే దుర్గుణాలు కలిగిన వాళ్ళు ఉన్నారో వారి యొక్క సహవాసం నీవు పోకూడదు, మనం వెళ్ళకూడదని భక్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు.
అందుకే ప్రియులారా, మనము భయం లేకుండా పాపం చేసే వాళ్ళతో కలిసి జీవించకూడదు, లేక కలిసి సహవాసము చేయకూడదు. అలా చేస్తే మన జీవితంలో మనమే మోసపోయిన వాళ్ళం అవుతాం. ఎందుకు? ఇలాంటి వారికి పరలోక రాజ్యంలో స్థానము లేదు. అందుకే వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. మరి ఒక విషయాన్ని నేను తెలియచేస్తాను. చివరిగా మనకు మంచి మాటలు గురించి నేర్చుకుందాం. దేవుని బిడ్డారా, దుర్బోధకులు లేకపోతే వేషధారణ జీవితాన్ని జీవించే వాళ్ళని నమ్ముకొని జీవిస్తే, వాళ్ళ బోధనలు నమ్మితే మనల్ని మనమే మోసపుచ్చుకున్న వాళ్ళం అవుతాము. అందుకే ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డారా, బోధలు చేసేవారు అనేక విధంగా ఉన్నారు. అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు. దేవుని వాక్యం ఉన్నట్టుగా ప్రకటించరు. ఉన్నట్టుగా ప్రకటిస్తే వాళ్ళ మనసులో కూర్చుకొని నొచ్చుకుంటారు. ఏమైనా వాళ్ళని మనం మెచ్చుకొని భుజాల మీద కూర్చోబెట్టుకుంటేనే సంఘంలో స్థానం ఉంటుంది ఈరోజు. కాబట్టి అలాంటి వారితో సహవాసం కాదు. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. బుద్ధి చెప్పాలి, ఖండించాలి, దండించాలి వాక్యం ద్వారా. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మనం దుర్బోధలు చేయకూడదు, చెడ్డ మాటలను ప్రకటించకూడదు. దేవుని ఏదైతే మనకు నేర్పించాడో వాక్య ప్రకారం బైబిల్లో మనం నేర్చుకున్నాము, దాన్ని మాత్రమే ప్రజలకు చేరవేయాలి, వాళ్ళకి నేర్పించాలి. అందుకే బోధలు చేసేవారు అనేకులు ఉన్నారు. అలాంటి వారి దృష్టికి మనం ఈ దుర్బోధ చాలా అనుకూలమైన మాటలు మాట్లాడుతుంటారు అన్నమాట. కొంతమంది వ్యక్తులను మెప్పించే విధంగా బోధలు చేస్తుంటారు. అలాంటిది ఉండకూడదు. వేషధారణ జీవితం అంటారు దాన్ని. కాబట్టి అలా వేషధారణలుగా జీవిస్తే జీవితంలో నీవు కూడా మోసపుచ్చుకున్న వాడవుతావు. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో భక్తుడైన పౌలు చక్కగా రాస్తున్నాడు. 2వ అధ్యాయం 13వ వచనంలో. అక్కడ ఏమంటుంది? ఇంతకుముందు చదివినాం. బర్నబా కూడా వాడి ఏమంటున్నట్ట వేషధారణ చేత మోసపోయానుంది. బర్నబా ఎప్పుడైతే అక్కడ అంత్యోక్యకు వచ్చారో కేఫాతో కలిసి, కేఫా కూడా ఏం చేసిండంటే అన్యజనులతో కలిసి భోజనం చేస్తుండేమాట. అన్యజనులతో కలిసి తిరగడం చేయడం. అంతేకాదు, యూదునిగా నటిస్తూ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళను కూడా ఏమంటుండు? పౌలును ఏమంటుండంటే, నీవు యూదులవై ఉండి ఇక్కడ పౌలు అంటుండు ఈ కేఫాతో అన్యజనుల వలె నువ్వు ప్రవర్తించడం మంచిదేనా అంటుడు కదా. అందుకే వారిని బలవంతం చేస్తున్నాడు. మీరు కూడా అలాగే ప్రవర్తించండి అని వీళ్ళు చెప్తున్నప్పుడు వెంటనే భక్తుడైన పౌలు గారు కేఫాను ఖండించినట్లుగా, బుద్ధి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ చక్కని మాటలు నేర్చుకుంటున్నాం. అందుకే దుర్బోధకుల మాటలను మనం నమ్మకూడదు. వారికి వేషధారణ జీవితాన్ని మనం అనుసరించకూడదు. దేవుని వాక్యం ఏమి చెప్తుందో, ఏమి నేర్పుతుందో నేర్చుకున్న దాన్ని ప్రజలకు స్పష్టంగా సత్యవాక్యాన్ని సరిగా బోధించాలి. అందుకే భక్తుడు గలతీయులకు రాసిన పత్రికల్ని 2వ అధ్యాయం 19వ వచనంలో ఒక చక్కని మాట రాస్తున్నాడు. 19వ వచనంలో ఏముందంటే, ఇక్కడ చూద్దాం. 19వ వచనంలో, నేనైతే దేవుని విషయమై ఏమంటాడు? నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడనైతిని. చూసారా? ధర్మశాస్త్రం ద్వారా, ధర్మశాస్త్రం విషయాల్లో ఉన్నటువంటి దేవుడిచ్చిన వాగ్దానాలు లేకపోతే దేవుడిచ్చిన మాటలను బట్టి నేను ధర్మశాస్త్ర ప్రకారం జీవించడం కాదు, కానీ ధర్మశాస్త్రం విషయంలో ఉన్నటువంటి వాటిని నిమిత్తమైన జీవిస్తూ నేను చచ్చిన వాడి లెక్క ఉన్నానని భక్తుడైన పౌలు చక్కగా తెలియజేస్తున్నాడు. ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడనైతే అంటున్నాడు. కాబట్టి దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు మరణించాలని ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే దేవుని ప్రజలారా, మరొకసారి గమనించండి. అందుకే అక్కడ 20వ వచనంలో కూడా చూస్తారు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వాడి ఉన్నాను అంటున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఎందుకంటే ఇక జీవించువాడు నేను మాత్రము కాదు, ఎవరు? క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అంటాడు. ఎంత చక్కని మాటలు! దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి క్రీస్తే నాలో జీవిస్తుడు, నేను జీవించువాడను ఇక ఏమాత్రం కాను. క్రీస్తు యందు నేను ఆయనే నా యందు జీవిస్తుండు, కాబట్టి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు భక్తుడైన పౌలు. కాబట్టి ప్రియులారా, చక్కని మాటలు మనం నేర్చుకొని ఉన్నాము. అందుకే భక్తుడు అయినటువంటి పౌలు గలతీయులకు రాసిన పత్రికలో అదే అంటున్నమాట. 6వ అధ్యాయం 7వ వచనంలో, మోసపోకుడి. ఎందుకంటే మోసపోతే దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి ఇస్తాడో, మనం ఇక్కడ భూమి మీద మనం ఏం పంటలు ఇస్తామో ఆ పంటలను కోస్తున్నాం కదా. అలాగే మన జీవితంలో వేటిని అనుసరిస్తున్నాము, వేటిని ఫాలో అవుతున్నాము, వాక్యంని ఎలా జీవిస్తున్నాము, వాక్యం ఎలా వింటున్నాము, ఎలా బోధిస్తున్నాము, మన జీవితాన్ని మనం పరిశీలించుకోవాలి. అలాంటి పరిశీలన నీకు శక్తి నీవు కలిగి ఉన్నావా? నీ వాక్యాన్ని నువ్వు నేర్చుకోవడం కాదు, దాని ప్రకారం అనుసరించేవారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే ఏ పంట విత్తాం ఆ పంటని మనం కోస్తాం. మంచి విత్తితే మంచినే కోస్తాం, చెడుని విత్తే చెడు పంటనే కోస్తాం. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా,
మనం మోసపోకుండా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు తన వాక్యం ద్వారా. అందుకే భక్తుడైన పౌలు గలతీయులకు రాసిన ఆ సంఘానికి రాస్తూ ఇలా అంటున్నాడు, మనలో మనం పాపం లేదని చెప్పుకుంటే మనమే మోసపుచ్చిన వారం అనుకుంటాం. వాక్య ప్రకారం జీవించకపోవడం కూడా, వాక్య ప్రకారం ప్రవర్తించకపోవడం కూడా మనమే మోసపుచ్చుకున్న వారం అవుతాము. మూడో విషయం ఏంటంటే, నోటి కళ్ళెం పెట్టుకోకుండా దుర్భాషలాడుతూ బూతులాడుతూ అసూయ అక్రమాలకు తావిస్తూ మరి చెడమాటలెలా పలుకున్నప్పుడు మనం అనేక విధాలుగా ప్రవర్తిస్తే దేవునికి బాధాకరం. అందుకే నోటికి కళ్ళెం పెట్టుకొని దాన్ని స్వాధీనం చేసుకోవాలంటున్న నాలుకను. అందుకే అలా చేయకపోతే మనమే మోసం చేసుకునే వాళ్ళంతాం. నాలుగవది, అవిశ్వాసులతో మనం విశ్వాసులు సహవాసం చేయటం దేవుని దృష్టిలో మంచిది కాదు. అందుకే ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, మరి మనల్ని మోసపుచ్చుకున్న వాళ్ళు అవుతాం. భయం లేకుండా జీవించడం కూడా, ప్రవర్తించడం కూడా మరి పాపము మనం జీవించినట్లే. అందుకే మనం మోసం చేసుకున్న వారం అవుతాం. వాక్యాన్ని వినాలి, వాక్య ప్రకారం జీవించాలి, వాక్యానికి దేవుని ఆజ్ఞలకు భయపడాలి. ఎప్పుడైతే నువ్వు భయపడతావో మరి దేవుడు నిన్ను దీవిస్తాడు. అందుకే వేషధారణలో కూడినటువంటి మరి యాక్షన్ చేయకూడదు. నటింపు జీవితం మనకొద్దు. దుర్బోధనలు మనం వినకూడదు. సద్బోధనలు మనం మాత్రమే గ్రహించాలి. మంచి వాక్యానుసారంగా మన జీవితాన్ని మరి కట్టుకుందాం, మన జీవితాలు నిలబెట్టుకుందాం, సంఘాలను కాపాడుకుందాం, మన బ్రతుకులను మార్చుకుందాం, మన జీవితంలో మోసపోకుండా మనం జాగ్రత్త వహిద్దాం. అట్టి కృపను దేవుడు నీకు, నాకు, మనందరికీ, వాక్యం మరి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, యూట్యూబ్ శ్రోతలందరికీ కూడా మరి దయచేయునుగాక. దేవుడి చిన్న మాటలు మనందరి హృదయాల్లో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం కలిగిన దేవా, నీ వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో నా ప్రభువా, మరి ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నీ రక్షణ కవిల్లో కాపాడి క్షేమించి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి మమ్మలను జీవింపచేస్తున్నందుకే నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ సమయం వరకు నీ కృపలో భద్రపరిచిన నాయన, ఏవిచ్చినా మీ రుణం తీర్చుకోలేం ప్రభువా. నీ రక్షణ పాత్రను ఎత్తుకు విరిగి నలిగిన మనసుతో ఇదిగో నాయన నీ వాక్యం ధ్యానిస్తూ నేను స్తుతిస్తున్నాం, నేను నామను కనపరుస్తున్నాం. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నా ప్రభువా, వాక్యము వీక్షిస్తున్న అనేక మంది యూట్యూబ్ శ్రోతలను ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే వాక్య ప్రకారం తమ జీవితాలను కట్టుకోవడానికి మరి శ్రద్ధను కనపరుస్తూ తమ జీవితాలను ప్రభువా దిద్దుకుంటున్నారో, వాక్యానికి భయపడి జీవిస్తున్నారు బిడ్డలను ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా ప్రభువా, దైవజనుడు చెప్పినట్టుగానైనా మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు, మనుషుడే విత్తున పంటనే కోస్తుంటున్నాం. మా జీవితంలో ప్రభువా మోసము మరి పోతున్నాం ప్రభు. అనేక విషయాల్లో నిత్య జీవితంలో మరి సామాజిక జీవితంలో కుటుంబ విషయాలు అనేక రీతిలుగా అప్పుడప్పుడు ప్రభువా మేము మోసానికి గురి అవుతున్నాం. సాతాను మమ్మల్ని మోసపరుస్తున్నాడు ప్రభువా. సాతాను వల్ల మమ్మల్ని చిక్కకుండా కాపాడండి నాయన. మీరు చెప్పినటువంటి ఈ యొక్క మరి 7 అంశాలను ప్రభువా, లేక 6 అంశాలను మేము నేర్చుకున్నాము. ఈ అంశాల ద్వారా మా జీవితాలను మరి పురికొల్పండి, ఉజ్జీవింపచేయండి నాయన. మా జీవితాలను నిలబెట్టండి నాయన. పాపము మరి క్రియల్లో మేము పాలుభాగస్తులు కాకుండా నాయన, మీరు నేర్పినటువంటి ఈ చక్కని అంశాలను మేము నేర్చుకొని మా భవిష్యత్ జీవితంలో పునాదులు వేసుకొని నీ రాజ్యానికి వారసులవుట కృప చూపించండి నాయన. మరి నేను క్రీస్తు నిమిత్తమై నేను చచ్చిపోతున్నాను అంటున్నాడు. కాబట్టి నాయన దైవజనులు చెప్పినట్లుగా ప్రభువా, మరి శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు మాకు ఎదురవుతున్నప్పటికీ ఎన్ని వచ్చినా ప్రభువాన్ని తట్టుకొని నీ కొరకు సాక్షిగా మమ్మల్ని నిలబెట్టండి. యూట్యూబ్ శ్రోతలందరినీ ప్రభువా, వీక్షకులందరినీ, వారి కుటుంబాలను, వారి పిల్లలను, వారి కలిగిన సమస్తాన్ని వారి చుట్టూ నీ దూతలను కావాలంటుంది కంచె వేయండి నాయన. తిరిగ్గా నిడముగా తొలగకుండా నీ వాక్యం ద్వారా బలపరిచి భాగ్యం దయచేయండి నాయన. నీ రాకడకై వీళ్ళందరినీ సిద్ధపరచండి నాయన. అనేకులు ఈ వాక్యాన్ని ప్రభు అందరికీ తెలియజేయడం కృప చూపించండి. ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. దీని ద్వారా మా జీవితాన్ని నిలబెట్టుకుని నీ రాకడ పర్యంతం నీకు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకుని నీ వాక్య ప్రకారం జీవించి మోసపోకుండా మా జీవితాన్ని ముందుకొని నీకు నమ్మకమైన బిడ్డలుగా జీవించే భాగ్యం మాకు దయచేయము. నీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామను గనపరుస్తూ మా ప్రభువు నీ ప్రియకుమారైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు మనం యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నారు. అట్టి బిడ్డలందరినీ బట్టి దేవునికి వందనాలు. మరి ఈ సమయంలో మరి ఒకసారి మనం విజ్ఞప్తి చేసేదంటే, ఎవరైతే ఈ వాక్యం వీక్షించారో మీ స్నేహితులకు, బంధువులకు, మీ పక్కిటి వారికి, మీకు తెలిసిన వ్యక్తులకు ఈ వాక్యాన్ని పరిచయం చేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ని మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు షేర్ చేయండి. దీని ద్వారా అనేకులకు స్వార్థం అందించిన వారు అవుతారు, దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. మన జీవితాలను నిలబెట్టుకుందాం, ప్రభు కొరకు సాక్షిగా నిలబడదాం. అట్టి కృప మీ అందరికీ, మీ కుటుంబాలకు, మీ సంఘాలకు, మరి సమస్త ప్రజలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.